మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధ నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్యం దేశ మాటలు విని బలపరచబడదాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవరిని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. స్తోత్రం కలుగును గాక. యొక్క వచన భాగంలో రాయబడినటువంటి వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. సంబంధు ఎవరైతే గర్వపు హృదయం కలిగి ఉంటారో వారు తగ్గించబడతారు. ఎవరైతే వినయ మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే మంచి మనస్సుతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది మనుషులు అనుకుంటూ ఉంటారు, నేను గొప్పవాడిని కదా, నాకు డబ్బు ఉన్నది, పేరు ప్రఖ్యాతులు ఉన్నవి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి చెప్పేసి అనుకుంటూ వారు దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలను వారి మాటల ద్వారానే కట్టిపెట్టుకుంటూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే వినయంతో ఒకవేళ ఆశీర్వాదాలు ఉండవచ్చు, మేలులు పొందుకొని ఉండవచ్చు, అయినప్పటికీ ఒకటే చెప్పాలంటే ఇది సమస్తము దేవుడు నాకు అనుగ్రహించాడు అని అనుకున్నప్పుడు దేవుడు ఇంకా వ్యక్తిని ఘనపరుస్తాడు. అందుకే ఈరోజు ఈ వాక్యం బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, గర్వము ద్వారా మనిషికి నాశనం వస్తుంది, వినయం ద్వారా ఘనత వస్తుంది. అవునండి, వినయము మనిషిని ఘనపరుస్తుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ అన్నది మోషే గురించి రాయబడింది ఏంటంటే, మోషే మిక్కిలి సాత్వికుడు, అందరిలో గొప్ప సాత్విక మనిషి, తగ్గించుకున్న వ్యక్తి, వినయం గల వ్యక్తి అని బైబిల్ చెబుతా ఉన్నది. ఈరోజు ప్రధానికి నేనే అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉండి ప్రజలు ఆశీర్వాదం దూరం చేసుకుంటూ ఉంటారు. నేను అని చెప్పేసి ఎవరికి వారు నేను లేకుంటే జరగదు అని చెప్తూ అనేకులు చెప్పుకుంటూ నేనే చేశాను అని వారికి వారే గర్వపడుతూ ఉంటారు. తద్వారా వచ్చేది ఏంటంటే మనకు ఘనత రాదు, నాశనమే మనం కొని తెచ్చుకోవాల్సిన విధంగా మనం ఉంటాం. అయితే మనం చేయలేకపోయినా చేసినా కానీ నా వల్ల ఏం కాదు, దేవుడే నాకు సహాయం చేస్తానని మంచి మనస్సు మనలో ఉన్నట్లయితే, అందుకే చెప్తే వినయ మనస్కుడు, మంచి మనస్సు, వినయము, తగ్గించుకునే స్వభావం గల వ్యక్తి. కొన్ని విషయాలు మనం తగ్గించుకుంటే దేవుడు గణపరుస్తాడు. లేకపోతే మనల్ని మనం గణపరుచుకుంటే దేవుడు మనల్ని కావలసుకొని కిందికి నెట్టి వేస్తాడు. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, బైబిల్ నందు ముందు రాయబడిన విషయం ఏంటంటే, లూసిఫర్ గర్వంతో మాట్లాడినప్పుడు వాడు నెట్టివేయబడ్డాడు. తద్వారా ఏమయ్యాడు? భూమి మీద ప్రాకుతూ తిరిగేటువంటి పురుగులాగా, సాతానులాగా మార్చబడ్డాడు. గర్వం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే దురాత్మ పట్టిన వ్యక్తిగా మార్చేస్తుంది. ఒక రకంగా గర్వం అనగా దయ్యపు ఆలోచన, దురాత్మ ఆలోచన కలిగిన వ్యక్తులు అని గమనించవచ్చు. ఈరోజు నువ్వు ఎంతో సంపాదించుండవచ్చు, ఎన్నో కలిగి ఉండవచ్చు, కానీ అన్నీ ఏం చెప్పాలంటే నా దేవుడు నాకు సహాయం చేశాడు అనే విషయమే చెప్పుకోవాలి తప్ప, నా దేవుడి ద్వారానే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను అని అనుకోవాలి తప్ప, కానీ గర్వంగా నేను కష్టపడ్డాను, నేను చేశాను, నేను జాబ్ చేశాను, నేను బిజినెస్ చేశాను, నేను అది చేశాను, ఇది సంపాదించాను అనే విషయం అందులో ఉంటే మన నాశనం మనం కొని తెచ్చుకునే వారం అవుతూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నా కానీ తగ్గించు మనసు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, వినయ మనసు కలిగి చక్కగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ కష్టంలో, ఈ సంతోషంలో, ఈ దుఃఖంలో నా దేవుడే నాకు సహాయం చేస్తాడని దేవుని వైపును చూడగలిగితే, మంచి మనసుతో ఉన్నట్లయితే నేను ఇంకా దేవుడు ఘనపరుస్తాడు. అంత మన ఘనత పొందుకున్నా కానీ ఇది నా దేవుని ద్వారా కలిగింది అని చెప్పగలిగితే నీవు నీ ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఎక్కడ కోల్పోలేవు, పొందుకుంటూనే ఉంటావు. కనుక మరి దేవుని సహోదరుడా, ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, దేవుడిస్తున్న మాట, గర్వం ద్వారా మనిషి పతనమవుతాడు, నాశనం అవుతాడు, కిందికి వెళ్ళిపోతాడు. కానీ వినయం గల మనస్సు గల వాళ్ళైతే ఏమవుతారంటే
గొప్ప స్థితిలోనికి అందనంత స్థాయికి ఎదుగుతారు. ఈరోజు ఆ మంచి వినయ మనస్సు కలిగి ఉందాం. గర్వపు ఆలోచన నుంచి మనం దూరపరచబడదాం. దైవిక దీవెనలు పొందుకుందాం. ప్రార్థన. మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మా గర్వం ద్వారా మాకు నాశనం వస్తుందని మాట్లాడారు. అవును తండ్రి ప్రభా, మరి మేము గర్వము హృదయము వారు లేకున్నట్లుగా సహాయం. ఒకవేళ ఎక్కడైనా మాకు చిన్న భాగంలో మేము ఉన్నా కానీ ఆ గర్వపు ఆలోచన తొలగింపచేయండి. తగ్గించుగల మనసు, వినయగల మనసు మాకు దయచేసి అనేక మేలు ఆశీర్వాదాలు తద్వారా పొందుటకు సహాయం దయచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకమున్న తండ్రి. ఆమేన్.